ध्याननिरतं विजयेभ्यः परान्मुखम् नौमि शास्त्रेण निष्णातं चन्द्रे करभारतीं विवेकिनं महाप्रज्ञं धैर्योधार्य क्षमानिधिं सदाभिनवोर्वन्दं विद्यादेवी भगवन्धरे अज्ञानाञ्जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्तरत्नज्ञं विधये करभारतीं श्रीमत्परमात्मपरिप्राजकाचार्यपर्यावाक्यप्रमाणवादावारवादीना यमनियमासनप्राणायाम प्रत्याहारधारणाध्यासमाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठा कवचक्रवर्ती अनाद्यविच्छिन्नश्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्ता यद्दर्शनस्थापनाचार्य व्याख्यानसिंहासनाधीश्वर सकलनिगमागमसारहृदय साङ्ख्यत्रयप्रतिपादक वैदिकमार्गप्रवर्तक सर्वतन्त्रस्वतन्त्र आधिराजधानी विद्यानगर महाराजधानी कर्णाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराजगुरु गोमण्डलाचार्य विश्वशृङ्गवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करवादपद्माराधक श्रीमज्जगद्गुरु श्रीमदभिनवविद्यातीर्थमहास्वामि गुरुकरकमलसञ्जात श्रीमज्जगद्गुरु श्रीभारतीतीर्थमहास्वामिनां तत्करकमलसञ्जात श्रीमज्जगद्गुरु श्रीविजयकरभारतीमहास्वामिनां च चरणारविन्दयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः। इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि। इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, ग्रामाधिदेवताभ्यो नमः, श्री सद्गुरुचरणारविन्दाभ्यां नमः। इमानि पूर्णफलानि समर्पयामि। जपनि इदं फलं मया देव स्थापितं पुरतः तव तेन मे सुफला अवाप्तिः भवेत् जन्मनि जन्मनि। इष्टदेवताभ्यः नमः, कुलदेवताभ्यः नमः, स्थाना देवताभ्यः नमः, वासवी कन्यका परमेश्वर्यै नमः। इमानि पूर्णफलानि సమర్పయామి। శృంగేరి జగద్గురువులకు వాసవి అమ్మవారికి మంచిగా ప్రార్థన చేసుకొని ఆ ఫలాలను అక్కడ సమర్పణ చేయండి. సాష్టాంగ నమస్కారం చేయండి. ఫోన్ లైవ్ పెడతాను, గ్రూప్లో పెడతాను. ఫోన్ నా ఫోన్ లేదు. లైవ్ వస్తుంది. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దీక్షా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 11 రోజులు అమ్మవారి దీక్ష కంకణం కొట్టుకొని ఏదైతే పంతులు గారు చెప్పారో ఉల్లిగడ్డ, అల్లము, ఎల్లిగడ్డ బయట తినకుండా ఒక్కటే రోజు భోజనం చేసి ఒక పూట పండ్లు పలహారాలు తిని ఆ రకంగా 11 రోజులు విగ్రహ ప్రతిష్టాపన అయ్యేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులంతా కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన వాళ్ళు చాలామంది వచ్చారు. మేము ఎందుకంటే స్వచ్ఛందంగా మేము కూడా కంకణం కట్టుకొని దీక్షలో మేము పాల్గొంటామని రావడం జరుగుతుంది.
వాళ్ళందరూ కూడా మా ఒకసారి వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ. థ్యాంక్ యూ. జై వాసవి. జై వాసవి మాత, జై జై వాసవి మాత. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఈరోజు కంకణధారణ కార్యక్రమం మొదలైంది. 11 రోజులు నియమనిష్టలతో ఉండి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియమనిష్టలతో చేస్తే ప్రతిష్టా కార్యక్రమం దిగ్విజయమవుతుందని పంతులు గారు చెప్పడం వలన ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. జై వాసవి మాత, జై జై వాసవి మాత. 10-25 చాలా పడుతుంది. జై వాసవి, జై జై వాసవి. అమ్మవారి ప్రాణోత్సవం భాగంగా ఇందులో కంకణధారణ జరుగుతుంది. ఈ రోజు నుండి 11 రోజులు ఈ యొక్క కంకణధార ధరించుకున్న వారు నియమనిష్టతో పంతులు గారి యొక్క సూచనల మేరకు 11 రోజులు నియమంగా ఉండి అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్టలో పాల్గొనటకు అందరూ సందిగ్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నిర్మాణము పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యఫలంగా ఈ యొక్క స్థాపన జరుగుతున్నది. వచ్చే తరాలకు కూడా ఈ యొక్క మంచి సూచనగా ఈ యొక్క మందిరం నిలబడుతుందని కోరుకుంటున్నాము. జై వాసవి, జై 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 వాసవి, జై వాసవి. ఈరోజు 26వ తారీఖు ఆదివారము అమ్మవారు పటికలింగము గణపతి సరస్వతి ప్రాణప్రతిష్ఠ జరగబోతోంది. దానికి అనుగుణంగా ఈ రోజు నుంచి అందరూ ప్రతిష్టాపనలో పాల్గొనే దంపతులు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. దీక్షలో భాగంగా ఈరోజు కంకణధారణ జరుగుతుంది కనుక ఇప్పటి నుంచి 11 రోజులు కంప్లీట్గా దీక్షా పద్ధతులు పాటిస్తూ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగిస్తామని ఈ సందర్భంగా అమ్మవారికి మాకు సహకరించాలని మాకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై వాసవి మాతాకి, జై బోలో వాసవి మాతాకి జై. ఇవాళ కన్నీవిని ఎరగని రీతిలో మన రంగారెడ్డి జిల్లాలోనే దిగ్విజయంగా అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు భాగంగా ప్రతి ఒక్క ఆడపడుచులు కానీ దంపతులు ఇక్కడ వచ్చి మాలాధారణ విషయంలో కానీ కంకణధారణ విషయంలో కానీ ఒక ఉమ్మడిగా అందరూ ఇచ్చేసి ఇక్కడ ఒక నిష్ఠతోటి అమ్మవారికి ప్రతిష్టాపన చేయాలనే ఉద్దేశంతో ప్లస్ శివాలయం ప్రతిష్టాపన చేయాలని చెప్పి గణపతి దేవాలయం ప్రతిష్టాపన గురించి ప్లస్ అమ్మవారి సరస్వతి మాత అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన గురించి ఈ కార్యక్రమాన్ని మన ఆలయ కమిటీ వాళ్ళు అందరికీ అవకాశం సద్వినియోగం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్ష విరమణ అయ్యే వరకు కూడా మంచి సద్హృదయంతో ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ జై బలో వాసవి మాతాకి జై. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 11 రోజుల దీక్షకు కంకణధారణ చేయడం జరుగుతుంది. ఈ ఆలయ ప్రతిష్ఠ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు. లెక్చరర్లు ఆలే. జై వాసవి. దీక్షలో ఉన్నాం, ఏది మాట్లాడద్దు, అంత వాసవి మాత. లైవ్ వస్తుంది ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. జై వాసవి, జై జై వాసవి. ప్లీజ్ జై వాసవి మాతాకి జై. థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. లైవ్ వస్తుందన్న, ఫేస్బుక్లో లైవ్ పెట్టినా. మీ వాళ్ళకి చెప్పండి, ఫోన్ చేసి లైవ్ వస్తుందని చెప్పండి.
भावे नमः देवी अयं मुहूर्तस्मुहूर्तोऽस्तु शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलादयो संस्मरणात् पुंसां लाभस्तेषां यस्तेषां मुदस्तेषां पराभवः येषां निवर्ष्यामोर्धयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सुमुखश्चैकदन्तश्चकपिलो गजकर्णकः लम्बोदरश्चविकटो धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रदण्डश्चोर्पकर्णो हेरम्बस्कन्दापूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णौ धनवरं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थौ पूजितो यस्तुरात्रिः सर्वविघ्नक्षते तस्मै गणाधिपतये नमः माङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः अरुन्धते वसिष्ठाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामाधिदेवताभ्यो नमः कर्माङ्गदेवताभ्यो नमः सर्वेभ्यः देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः करिष्यमाणस्य कर्मणः आरम्भमुहूर्तस्मुहूर्तोऽस्त्विज्जन गृह्णन्तो मुहूर्तोऽस्तु हस्तं प्रक्षाल्य आचम्या पवित्रो वा सर्वाभ्यन्तरश्रुतिः स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः देवाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः मोक्षदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः नारायणाय नमः उपेन्द्राय नमः हराये नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः पृथिव्याः निरोपृष्ठर्षि पूर्वो देवता सुतराञ्छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः नमस्य परब्रह्म ऋषिः परात्मा देवता देवीगायत्री छन्दः प्राणायामे विनियोगः भगवानंदरू प्राणायामं చేయండి భగవానందరూ ప్రాణాయామం చేయండి అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంవేద్యం పావనాశనం प्राणायाम विम्रोक्तं ऋषिभिः परिकल्पितं यो देव सुविदास्माकं यो धर्मादिवोदरेत रेरेतद्भर्गस्तद्वरेण्यमुपास्महे ओमापो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्तु वरो విడిచేసేయండి యజమానస్య చెప్పండి మమ ఉపార్త సమస్త దురిత క్షయ ద్వారా పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే మంగళే ముహూర్తే అద్య బ్రహ్మణః తృతీయ పరార్థే శ్వేతవరాహ कल्पे वैवस्वता मन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्या प्रदेशे कृष्णा गोदावर्योः मध्यप्रदेशे समस्त देवता ब्राह्मणा हरिहरा गुरुचरणा सन्निधौ अस्मिन् वर्तमाने व्यावहारिके संवत्सराणां मध्ये स्वस्ति श्री पराभवा नाम संवत्सरस्य उत्तरायणे वसन्तर्तौ चैत्रमासे कृष्णपक्षे चतुर्दश्यां तिथौ बृहस्पति वासरा युक्तायां शुभवारां शुभनक्षत्रा शुभयोगा शुभकरणा एवं गुणा विशेषणा
विशिष्टायां शुभतिथौ परमेश्वरा परमेश्वरा प्रीति अर्थम् अस्माकं सर्वेषां सहकुटुम्बानां क्षेमा धैर्या वीर्या विजया अभया आयुः आरोग्या आनंद ऐश्वर्या अभिवृद्धि अर्थम धर्म अर्थ काम्या मोक्ष चतुर्विधा फला पुरुषार्थ सिद्ध्यर्थम గోత్రోద్భవస్య మీ గోత్రం చెప్పుకోండి, మనసులో చెప్పుకోండి ఒకసారి. యజమానస్య గోత్రోద్భవస్య ఇంటి పేరు చెప్పుకోండి. యజమానస్య వంశోద్భవస్య మీ పేరు, భార్య పేరు, పిల్లల పేర్లు ఒకసారి మనసులో తలుచుకోండి. యజమానస్య धर्मग्लान्य धर्माभ्युत्थान निवृत्ति पूर्वक धर्म संस्थापन द्वारा प्राणि सद्भाव विश्व कल्याण सिद्ध्यर्थम लोक कल्याणार्थम नाना गोत्राणां नाना वंशानां नाना नामधेयानां सर्वेषां सह कुटुंबकानां च आयुष्याभिवृद्ध्यर्थम గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత మళ్ళీ చెప్పండి. అస్మాకం సర్వేషాం సహ కుటుంబానాం ప్రత్యేకం జన్మాది 12 భావేషు ఏ గ్రహాః అరిష్టా స్థానేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య शुभ एकादश स्थान फल अवाप्ति अर्थम दुस्थान स्थित ग्रहैः सुस्थान अतिशय शुभ फल अवाप्ति अर्थम हरैः स्वकीयैश्च परमन्त्र फलयन्त्र उत्थलिका स्थापना विषचूर्ण प्रयोगादि कृत्याबाधा निवारण अर्थम अस्मिन् मम संकल्पिता कालेन आसवी कन्यका परमेश्वरी स्थिरा यंत्र मूर्ति विग्रह प्रतिष्ठा यागा कर्मणः अद्यां दिवसा प्रभृति प्रतिष्ठा दिवसा पर्यन्तं सकलविध नानाविधा दोषा परिहारार्थम् अभक्ष्य भक्षणा अभोज्य भोजना अलेख्य लेहना अस्नेह स्नेहना अस्पृश्य स्पर्शनादि समस्त विधा दोषा प्रियमाना आसवी कन्यका परमेश्वरी प्रतिष्ठा यागा आख्यस्य कर्मणः मम शरीरा पांचभौतिका शरीरा शुद्धि अर्थम मनः वाक् काय कर्मभिः ज्ञानेन्द्रियैः शुद्ध्यर्थम शब्द स्पर्श रस रूप गंधादि आघ्राणा दोषा परिहारार्थञ्च कन्यका परमेश्वर्याः यागा कर्मणि अद्य दिवसा एकादश दिवसा पर्यन्तं दीक्षा पर्यन्तं मम रक्षणा अर्थञ्च रक्षाबन्धना कारणं पूजनं च अहं करिष्ये। पूजनं करिष्ये।
तदङ्ग कलशार्चनं करिष्ये कलशरीरन्धाक्षणमग्रमध्वैः लभ्यर्च्या ఫేస్బుక్ అంటే వస్తుంది వీడియో వస్తుంది ఫేస్బుక్లో వస్తుంది వాట్సాప్లో పెట్టింది వస్తుంది పెట్టు వాట్సాప్లో పెట్టు వస్తుంది 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 మీరు పెట్టండి వాట్సాప్లో పెట్టండి మీరు పెట్టండి షేర్ చేయండి ఎట్లా చేయాలా చేయండి ఎవరు చేస్తారు అందరికి చేయండి ఎప్పుడు వస్తుంది లైవ్ వస్తుంది ఎంతమంది చూస్తున్నారు అందరు చూస్తున్నారు కదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య నిర్విఘ్నం జై వాసవి జై జై వాసవి వస్తుంది ప్రార్థన చేసుకోండి हरिद्रामे ऊर्ध्वस्व महागणाधिपति आवाहयामि स्थापयामि पूजयामि आवाहय महागणाधिपतये नमः नमः प्राणाः प्राणाय नमः प्राणोपये आमिन् सर्वे गणाः पूजायामि सावत्मने आलेय बिम्बेस्मिन् सन्निधिं गुरो महागणाधिपतये नमः स्थिरो भव ఫేస్బుక్లో వస్తుంది వాట్సాప్లో పెట్టి గ్రూప్లో महागणाधिपतये नमः आवाहयामि महागणाधिपतये नमः अक्षतां समर्पयामि महागणाधिपतये नमः मादारविन्दयोः वाद्यं समर्पयामि महागणाधिपतये नमः हस्तयोः अर्घ्यमध्यं समर्पयामि महागणाधिपतये नमः జై జై వాసవి చెప్పండి జై వాసవి జై జై వాసవి వస్తుంది లైవ్ వస్తుంది వాట్సాప్ పెట్టిన గ్రూప్లో పెట్టిన వస్తుందా వస్తుందా లైవ్ వస్తుంది వస్తుంది పెట్టు వాట్సాప్ గ్రూప్లో పెట్టు महागणाधिपतये नमः स्नानं समर्पयामि महागणाधिपतये नमः स्नानान्ते आचमनीयं समर्पयामि महागणाधिपतये नमः वस्त्रार्थे वस्त्रापादोदनाय गावेन पूयमानः महेन्द्रावृतेनो हिरण्याभ्यस्वा रथेयो देवतो महागणाधिपतये नमः कार्पासवस्त्रयुक्तं समर्पयामि गणाधिपतये नमः कार्पासवस्त्रयुक्तं समर्पयामि विष्णोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सायं पुरस्ताद् आयुष्यमण्डलं प्रथमण्डलुभ्रयज्ञोपवीतं बलवत्सोच्चेतः गणाधिपतये नमः उपवीतान्तेक्षतान् समर्पयामि महागणाधिपतये नमः वस्त्रोपवीतान्ते आचमनीयं समर्पयामि गन्धद्वाराद्वारादृशान् नित्यमुष्टाङ्गरीः ईश्वरीं सर्वभूतानां दानवः श्रियम्
गणाधिपतये नमः गन्धं समर्पयामि हरिद्रां स्वर्णवर्णाभां देवमन्यगणाधृता गण्डालङ्करणार्थाय अग्रवेशमयार्पिता कुङ्कुमं सर्वसौभाग्यमुदकं फलभूषितं श्रीकृष्ण जगन्नाथाय पातु समभासुरा गणाधिपतये नमः हरिद्राचूर्णं कुङ्कुमोक्तद्रव्याणि समर्पयामि आयनीते परायणे दूर्वारोहन्तपुष्पैः राष्ट्रमण्डले काणितमुद्रस्य इमे महागणाधिपतये नमः अलङ्कारार्थे अक्षतान् समर्पयामि महागणाधिपतये नमः नामभिः पूजां च करिष्ये ॐ गङ्गणपतये नमः सुमुखाय नमः एकन्ताय नमः कपिलाय नमः गणगणकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः वक्रतुण्डाय नमः दूर्मकरणाय नमः हेरम्बाय नमः स्कन्धमूर्वदाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः कुमारपुरमे नमः श्रीमन्महागणाधिपतये नमः ऋतुकालोद्भवो नानाविधानि परिमलपत्रपुष्पाक्षतानि च समर्पयामि गणाधिपतये नमः धूपः गणाधिपतये नमः धूपः वनस्पतिर्भवेर्नानागन्धे सुसंयुतः आघ्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां गणाधिपतये नमः धूपमाघ्रापयामि भक्त्यादीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमान्नरकाद्धोरा दीपज्योतिर्नमोऽस्तु ते गणाधिपतये नमः दीपं भावयामि गणाधिपतये नमः धूपदीपान्ते आचमनीयं समर्पयामि गणाधिपतये नमः नैवेद्यार्थे गणाधिपतये नमः नैवेद्यार्थे पुनरस्थापितं निवेदयामि भूर्भुवस्सुवः सत्यं कर्तेन परिहृत्यामि अमृतमस्तु अमृतोपस्तरणमसि स्वाहा गणाधिपतये नमः यथाभागं निवेदयामि ॐ प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा देवेभ्यः स्वाहा गणाधिपतये नमः यथाभागं नारिकेल गङ्गा फललेपन आश्चर्यफल नारिकेलफले च निवेदयामि पादोदकं समर्पयामि अन्नपानप्रक्षालनं समर्पयामि अन्नरेण करोत्तर्पयामि ते आचमनीयं समर्पयामि अक्षतान् समर्पयामि महागणाधिपतये नमः नीराजनं च करिष्ये నెట్ ఆన్లైన్ ఉంది మొబైల్ నెట్ ఆన్లైన్ ఉంది కదా స్లో ఉంది అకౌంట్ క్రియేట్ చేశాను దీంట్లో వస్తుంది ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో ఉంది కదా వేరే రెండు ఉంది కదా నా దగ్గర అవునవును నేను కొత్త అకౌంట్ లైవ్ వస్తుంది అందరూ नमस्कारोमि गजानन भगवान की जय। भगवते नान्यपन्थाय नायज्यते कुवेदानौ परं प्रोक्तः
विष्णुपत्न्याय धीमहि तन्नो दन्ति प्रचोदयात् राजाधिराजाय सत्यदायिनाय नमो यन्त्रे स्वामिनमहे तमे कामाय मह्यं कामेश्वरोदये सुमनोदारो वेदाय वैष्णवाय महाराजाय नमः ध्यानन्दनाय सर्वस्तोमोदनात्महर्थमनसर्वस्यास्यै सर्वसृजन्ये सर्वमेव वेद महागणाधिपतये समर्पयामि మళ్ళీ చేతులు జోడించుకోండి చెప్పండి కార్యం మే సిద్ధిం ఆయాంతు ప్రసన్నే త్వయి ఆదరి విఘ్నాని నాశం ఆయాంతు సర్వాణి సురనాయక గతం పాపం గతం దుఃఖం గతం దారిద్ర్యం ఏవచ ఆగతాః సుఖ సంపత్తిః విఘ్నేశ తవ దర్శనాత్ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా గణాధిపతయే నమః ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. నిదానంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వేయండి. దంపతుల్లాగానే రండి. దంపతులు ఇద్దరు వచ్చి ఒకరి తర్వాత ఒకరు వేసేయండి. గణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి. వేసిన వాళ్ళు మళ్ళీ మీ ప్లేస్లో కూర్చోండి. గోపి ఒక 5 నిమిషాలకి అయిపోతుంది పూజ. వినయ్ ఒక 5 నిమిషాలతో పూజ అయిపోతుంది. గోపి చెప్పు ఒక 5 నిమిషాలు.
కాదు లైవ్ వస్తుంది, లైవ్ వస్తుంది, ఫోటో దిగారు. परमेश्वर प्रीत्यर्थं च संकल्पित प्रकारेण च शरीररक्षणार्थं दीक्षादि दीक्षा पर्यन्तं शरीररक्षणार्थं रक्षाबन्धनं च करिष्ये। नमो अस्तु सर्पेभ्यो ये गेन प्रसेवनो ये अंतरिक्षे ये द्विवेदेभ्यः सर्पेभ्यो नमः। ये दोरोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु येषां पृथक्कृतेभ्यः सर्पेभ्यो नमः। या इषवो या दुधानाना ये वा वनस्पति पूर्णो ये वा वजेभ्यः सर्पेभ्यो नमः। भुजङ्गमाय विद्महे चक्षुष्टवनाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। भुजगाय नमः। ध्यायामि ध्यानं समर्पयामि। श्रीभुजगाय नमः आवाहयामि। आदराक्षीक्षणान् समर्पयामि। रक्षाबन्धनाभुजगाय नमः। आदारयोः आद्यं समर्पयामि। मुक्तिस्पर्धं समर्पयामि। आचमनीयं समर्पयामि। स्नानं समर्पयामि। रक्षाबन्धनाभुजगाय नमः। औपचारिकस्नानं समर्पयामि। रक्षाबन्धनाभुजगाय नमः। वस्त्राक्षीक्षणान् समर्पयामि। रक्षाबन्धनाभुजगाय नमः। उपवेदाक्षीक्षणान् समर्पयामि। रक्षाबन्धनाभुजगाय नमः। गन्धद्वारान्दुराधैषां नित्यमसमुद्राङ्गैः ईश्वरेण सर्वभूतानां तामिहोपस्पयेष्यं। रक्षाबन्धनाभुजगाय नमः। మంది లెక్క పెట్టి అవి లెక్క పెట్టు తక్కువ పెట్టి తొందరగా नैवेद्यार्थे पुरलस्थापितं निवेदयामि। रक्षाबन्धनादिष्टश्रीभुजगाय नमः। सकलाराधनैः रक्षितम् अस्तु। रक्षाबन्धनादिष्टश्रीभुजगाय नमः। ताम्बूलादेखिलोपदानपूजार्थे अक्षतान् समर्पयामि। सर्वोपदानपूजाञ्जलिं समर्पयामि। सकलाराधनैः रक्षितमस्तु। అందరికీ వచ్చింది మళ్ళీ చెప్పండి। వనమాలి గదేశార్యే శంఖీ చక్రీత నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవః అభిరక్షతు। వనమాలి గదేశార్యే శంఖీ చక్రీత నందకి శ్రీమాన్ నారాయణో విష్ణు వాసుదేవో అభిరక్షతు। రక్షాబంధనాధిష్ఠిత దేవతాభ్యో నమః। ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి। सकलाराधनैः वर्धितम् अस्तु। అందరికీ ఒకసారి వినండి। మీరు మొదల్లో సంకల్పం చెప్పుకున్నారు। అందరం కూడా మొదటిలో సంకల్పం చెప్పుకున్నాము। అస్మాకం సర్వేషాం సహ కుటుంబకానాం క్షేమస్థైర్యాన్ని చెప్పి సంకల్పం మొదలుకొని చేసుకుంటూ మీరు సంకల్పించినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ప్రతిష్టలో భాగంగా ఇవాళ నుంచి ప్రతిష్ట పూర్తి అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు కూడా దీక్షలో ఉంటామని చెప్పి సంకల్పం చేసినారు। సంకల్పంలో ఏం చెప్పుకున్నారు? అభక్ష్య భక్ష్యన, ఏదైతే తినాలో అంతవరకే తింటాము। ధర్మం ఏది చెప్పిందో దాన్నే భోజనంగా చేస్తాము। అస్నేహ స్నేహన, బయట ఎక్కడ పడితే అక్కడికి మేము వెళ్ళము, ఎక్కడికి పడితే అక్కడ తిరగము। దీక్షలో ఉండే నియమాలు ఇవి। బయట ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు। బయట ఎక్కడ కూడా భోజనం చేయొద్దు। ఇంట్లో తప్ప బయట ఎక్కడ కూడా భోజనం చేయరాదు। అభక్ష్య భక్షణ, అభోజ్య భోజన, అలేఖ్యలేహన, కనీసం బయట
పానీయం కూడా, పానీయం అంటే నీళ్లు త్రాగండి, దానికి మించి మిగతాది ఏదీ లేదు. ఇంకా నీళ్ళ వరకే బయట మీరు తీసుకోవడానికి ఉంటుంది, అది తప్ప వేరే ఏది కూడా తీసుకోరాదు. చాయ్, కాఫీ, పాలు కూడా లేవు. ఫ్రూట్ జ్యూస్ ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఫ్రూట్ జ్యూస్ తీసుకొని తప్ప మిగతా ఏది కూడా పానీయం బయట తీసుకోవడానికి లేదు. మధ్యాహ్న నిద్ర లేదు, మధ్యాహ్నం నిద్రపోకూడదు. కేవలం రాత్రి ఒక్క పూట మాత్రమే నిద్ర. ఉదయం భోజనము, సాయంకాలము అల్పాహారము, లేదా మధ్యాహ్నం అల్పాహారము, సాయంకాలం భోజనము, ఏదైనా ఒకటి. ఈ నియమం ఉదయమా సాయంత్రమా మీ అనుకూలం. ఒక పూట భోజనము, ఒక పూట అల్పాహారము. మీకు వీలైనంత వరకు కూడా భూషయనం, భూమి మీదే పడుకోవాలి. మంచాల మీద, పరుపుల మీద పడుకోవడానికి లేదు. దీక్ష తీసుకునే నియమాలు ఇవి. ఒక్క పూట భోజనము, బయట ఎక్కడికి ఎటు పడితే అక్కడికి వెళ్ళడానికి లేదు. ఆఫీస్ ఉంటే వెళ్ళండి, అది వేరే విషయము. అది తప్ప మిగతా ఎక్కడికి కూడా వెళ్ళడానికి లేదు. బయట ఎటువంటి పానీయాలు తీసుకోవడానికి లేదు, కేవలం మంచినీళ్ళు. తప్పని పరిస్థితి అయితే జ్యూస్ తీసుకోవచ్చు. భూషయనం, భూమి మీదే పడుకోండి. పరుపులు, మంచాలు వీలైనంత వరకు విడిచేసేయండి. అవకాశం ఉన్నంత వరకే, అవకాశం ఇంకా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తప్పని పరిస్థితి అయితే పైన పడుకోండి. వీలైనంత వరకు భూషయనమై చేయండి. మా పరుపు తీసేసి లేదు, వస్తున్నాయి. ఇంకా మధ్యలో ఆపినారు కాబట్టి ఆగిపోయింది. అక్కడికి మీరు వేసుకునే ధారణ, దీక్ష వస్త్రాలు కూడా మీరు ఒక 2 వస్త్రాలు పెట్టుకోండి. కలర్ ఏదైనా సరే మీ ఇష్టం, తెల్లదా పసుపుదా అట్లాంటి కలర్ పెట్టుకోండి. 2 వస్త్రాలు పెట్టుకోండి. పొద్దున వేసుకుంది సాయంకాలం ఉతకాలి, మళ్ళీ సాయంకాలం వేసుకుంది ఉదయాన్నే ఉతకాలి. మధ్యాహ్నం ఉతికింది రేపు ఉదయానికి పనికొస్తుంది, రాత్రి ఉతికింది రేపు ఉదయం ఉతికింది సాయంత్రానికి పనికొస్తుంది. అట్లా వస్త్రాలు. వారు పెద్దవారు అడిగినట్టుగా పాదరక్షలు లేవు, వీలైనంత వరకు ఏం లేదు. పాదరక్షలు లేకుండానే తిరగండి. ఇవి దీక్షా నియమాలు. ఈ నియమాలన్నీ పాటిస్తూ ఇవాళ మొదలుకొని ప్రతిష్ట పూర్తి అయ్యే తెల్లారి వరకు కూడా మీరందరూ కూడా మంచి దీక్షగా ఉండి ఆ అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పి నమస్కారం చేసి కన్యకా పరమేశ్వరి మాతాకి. దీక్షలో ఉండే వాళ్ళందరూ కూడా దంపతి సమేతంగా రండి. సింగిల్గా ఉన్న వాళ్ళైనా సరే దీక్ష తీసుకోవచ్చు. సింగిల్గా ఉన్న వాళ్ళు సింగిల్గా రండి, దంపతులుగా ఉన్న వాళ్ళు దంపతులుగానే రండి. మీరే కూర్చోండి. తర్వాత ఒక 2-3 ఇళ్లలో పారాయణం అక్కడ వెళ్ళి వారు పారాయణంలో లేదండి. ఎల్లిగడ్డ 2 పనికిరావు. వాళ్ళు కూడా స్నానం చేసి మడితోని వండితేనే. అది ఎందుకంటే మనం నెక్స్ట్ వాళ్ళు చేసే వాళ్ళకి చెప్పండి. అదే ఎవరైనా సరే బయట భోజనాలు మన బంధువులలో అయినా సరే వాళ్ళు మడితోని వండినట్టయితే తీసుకోండి, లేకుంటే ఇంటికే వచ్చి తీసుకోవడం ఉత్తమం. ఎల్లిగడ్డ ఈ 2 లేవు. అయ్యా కలశ పూజ, ఉపచారం మామూలు మనం గణపతి పూజ ఎట్లా చేసుకుంటాము, షోడశోపచార పూజ అంతే. అదే విధంగా నిత్యం మీ ఇంట్లలో పూజ అంటున్నారా? ఇంట్లలో పూజ మీరు కలశం పెట్టుకున్నా సరే, ఫోటోకి చేసుకున్నా సరే ఇబ్బంది లేదు. ఉదయం సాయంకాలం పూజ, ఉదయము సాయంకాలము పూజ. కలశం తప్పనిసరి ఏం కాదు. అవును, ఉదయం దీపారాధన, సాయంత్రం దీపారాధన. ప్రత్యేకించి వాసవి అమ్మవారికి పూజ ఉదయము సాయంత్రం పూజ, షోడశోపచారం. 23 నుంచి కలశం పెట్టుకుంటున్నాం ఇళ్లలో. పెట్టుకుంటే సంతోషమే, పెట్టుకోలేని ఒక పరిస్థితి లేని వాళ్ళు పెట్టుకోకుండా సరే ఇబ్బంది లేదు. చైర్మన్
వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కంకణం కట్టుకొని 11 రోజులు దీక్షా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. విగ్రహ ప్రతిష్టాపన అయినంత వరకు దీక్షలోనే ఉండి విగ్రహ ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత ఈ కంకణం తీసేయడం జరుగుతుంది. దాన్ని చూడన్నా అమ్మవారికి చెప్తున్నాం అందుకోసం నన్ను చూడకన్నా ఇగో దీన్ని చూడన్నా దాన్ని చూడకన్నా ప్లీజన్నా 11 రోజులు దీక్షా కార్యక్రమం కంకణం కట్టుకొని నన్ను చూడకన్నా ప్లీజ్ ఉత్తరాన్ని కూర్చో. ఏంటి అలాగే స్టిక్కర్ ఒక్కొక్కరు 5 రోజులు అంటే కట్టేసి 5 రోజులు కూడా సార్ వాళ్ళు వేసుకోరు కదా పత్తి వేసుకోరు మరి 5 గంటలు ఒకసారి అడగండి. గారు పనికి రాదు కదా పర్వాలేదా తెప్పించాను అవును మేము ముగ్గురము మా కొడుకు ఒకటి 4 మా బొమ్మడి మా మామ ఏ అమ్మ అన్ని పెట్టి 6 పెట్టినా అయ్యా మా అమ్మ ఇది పోయింది కానీ ఇది ఓలే మామ ఎవరిష్టం వాళ్ళకి అదే చెప్తున్నా పొడవులో అట్లయినా కలిసి వస్తుంది నేనే తీసుకున్నాను పొడవులో ఇది వచ్చింది అట్లా మంచిగా ఇది రాలేదు ఇది వేరే వచ్చింది మేడం
యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు బయట నుంచి తీసుకురా. యాలకులు, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం తీసుకురా. రోజు నీళ్ళు మాట్లాడాలి. కిలో బంగారం పెట్టాలని చేసుకుంటాం కానీ కిలో కిలో బంగారం అంటే వేసుకుంటాను. అంతా వేసుకోండి. మాట్లాడద్దు కదా. ఫోన్ ఎక్కేసి జై వాసవి. నేను చెప్పిన నియమాలు పాటిస్తుంది. బయటకు ఎక్కడ తిరగకుండా మాల పూజ చేసావు ఎన్ని 108 ఉంటాయి అమ్మవారి. జై వాసవి. జై వాసవి. జై వాసవి. తీయండి. డైలీ ఉతికేసుకోవాలి. మొగలేనా లేడీస్ ఏవైనా సరే కానీ ఉతికిన బట్టలు మాత్రం బయట వెళ్ళాలి. ఉదయం టిఫిన్ ఏం లేదు. ఎందుకంటే నాకు మా పాలు నేను పక్కన ఉన్నా
ఫోన్ ఏమైంది కదా గ్రూప్లో పెట్టు లైవ్ వస్తుంది. జై వాసు, జై జై వాసు. ఏ బేటా లేట్ వచ్చినా అన్నా నమస్తే. ఏ బిడ్డ వాసవి దీక్ష 11 రోజులు. చూడకన్నా దీంట్లో చూడన్నా అందరినీ చూస్తున్నాం. వాసవి దీక్ష 11 రోజులు ఉపవాసంతో ప్రతిష్ట గురించి చేసే కంకణం వాసవి కంకణం. అది చూడద్దు దాన్ని చూడ అంతే ఏం కాదు. చూపెట్టు అన్న చూపెట్టు ఇదే చూపెట్టు. వస్తున్నా అందరి దగ్గర వస్తా. ఎవరిని విడిచిపెట్టా చూపుతాను. చూపెట్టాం అమ్మ చూపెట్టాం. నమస్తే. ఓహో బడంపేట లీడర్ సార్ నమస్తే. బడంపేట లీడర్ చౌరస్తా లీడర్ బడంపేట లీడర్ సార్ వస్తుంది. లీడర్ సార్ లైవ్ వస్తుంది, ఫేస్బుక్లో లైవ్ వస్తుంది. ఇదిగో బాబాయ్ లేట్ వచ్చినా బాబాయ్. నేను రాకున్నా మా బాబా వస్తుంది. హాయ్ నమస్తే. జై వాసవి, జై జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. నువ్వు రప్పించుకోలేదు కూర్చోద్దా మంచిగా ఇంత పని చేస్తాం కానీ కాదు. బయట తిరిగేది ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి, పోయేది ఉంది, ఫంక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే చెప్పు లేకుండా ఎన్నకు మొబ్బులు వస్తాయి కాదు. మొబ్బులు వస్తాయి. అన్న కొంచెం వాయిస్ ఏమైతే. జై వాసవి, జై జై వాసవి. చూడకన్నా దీన్ని చూడన్నా చెప్ప. జై వాసవి, జై జై వాసవి చెప్పన్నా ప్లీజ్. ఇప్పుడు దాన్ని ఏమంటారు లేట్ వచ్చి చెప్తున్నా. ముందే లేట్ వచ్చి లాస్ట్కి వచ్చి వీకెండ్ లేదు అన్నట్టు మాట్లాడతారు. ఎందుకు వచ్చి అందుతాను
మన రాలేదు నీకు అంత మంచిగా టెంపుల్ ఉంటారా టెంపుల్ ఉంటారా ఫోటో దింపుతున్నాం ప్రోగ్రామ్ ఒప్పుకున్నా వేరే నేను పోలే ఈ ప్రోగ్రామ్ ఒప్పుకున్నా నాది ఇల్లు దగ్గర. నమస్తే నమస్తే ఫ్రీ ఉంటాయి కదా. జై వాసవి జై వాసవి బాబాయ్ నమస్తే బాబాయ్. జై వాసవి డైరెక్ట్ మంచి నీళ్ళు వస్తాయి. మంజీరా వాటర్ అంటే మంజీరా వాటర్. ఇంట్లో ఉన్న నీళ్ళు మీద నుంచి అట్లా తీసుకోవడం లేదు. బావి ఉన్న వాళ్ళు బావి నుంచి తీసుకోండి. బోర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ బోర్ వేసి నీళ్లు పట్టుకోండి. మంజీరా వాటర్ ఉన్న వాళ్ళు, బోర్ లేని వాళ్ళు మంజీరా వాటర్ డైరెక్ట్గా వచ్చే నీళ్లు పట్టుకోండి. ఆ కలశం లోపల యాలకులు, లవంగాలు, మస్తకర్పూరము, కుంకుమ పువ్వు, జాజికాయ, జాపత్రి కొంచెం కొంచెంగా తీసుకొని అన్నీ మంచిగా పొడి చేసి కలశంలో వేయండి. కలశం మీద ఒక కొబ్బరికాయ నిలబెట్టరాదు, పడుకోబెట్టాలి. కలశం పెట్టుకునే వాళ్ళందరూ కూడా బోరు నీళ్లు డైరెక్ట్గా వచ్చే బోరు నీళ్లు లేదా మంచిగా వాటర్ పట్టుకొని వాయిన వాళ్ళు వాయిన్ నీళ్ళు వేసుకోండి. ఆ నీళ్ళల్లో యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి ఈ 6 వస్తువులు మంచిగా కలిసి పొడి చేసి కలశంలో వేయండి. కలశం లోపల ఒక మామిడి కొమ్మ మీద కొబ్బరికాయ అందరూ ఇట్లా నిలబెడతాము. నిలబెట్టకూడదు, ఇట్లా పడుకోబెట్టాలి. ఇట్లా పడుకోబెట్టాలి. మీకు మీరు ఇట్లా మీకు అభిముఖంగా ఉండాలి. తల్లి మదనిస్తుంటారు. మీకు ఒక నీళ్ళు ఒకటే రోజు అలాగే నీళ్ళు ఖరాబ్ కాకుండా అందరూ పెళ్ళా పట్టుకోండి. మగవాళ్ళు పెళ్ళా పట్టుకోండి, ఆడవాళ్ళు కొమ్ము పట్టుకోండి. माधवी कन्या परमेश्वर्याः संपूर्णानुग्रह कृपाकटाक्षः
కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పటి నుంచి 11 రోజులకు మిగతా కార్యక్రమాలన్నీ స్టార్ట్ అవుతాయి. 23 నుంచి 27 వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహ ప్రతిష్టాపన, అలాగే వినాయకుడు, శివుడు, సరస్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆల్రెడీ అన్ని విగ్రహాలకు కూడా 23 నుంచి 26 నాడు విగ్రహ ప్రతిష్టాపన. స్పెషల్ ఎందుకంటే స్ఫటికలింగం, తర్వాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిది విగ్రహ ప్రతిష్ఠ 26 నాడు. భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. 23 నుంచి అన్ని కార్యక్రమాలు, ప్రతిదీ ఏది లేకుండా మొత్తం ఇక్కడనే కార్యక్రమాలు ఫ్రీగా, మొత్తం అన్ని 5 రోజులు కూడా భోజన కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. జై వాసవి మాత. వెరీ గుడ్. గుడికి వస్తే మాలో ఉండాలా కంపల్సరీ. చెప్పండి ఎవరెవరు రావాలి రండి. కూడా ఉంది కదా. వాళ్ళని చెప్పండి ఏమేమైంది చెప్పు. ఈరోజు ప్రతిష్టాపనలో భాగంగా దీక్ష తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. దీక్ష తీసుకున్న ప్రతి వ్యక్తి దీక్షా నియమాలు పాటిస్తూ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నియమ నిబంధనలతో పూర్తి చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. దీక్ష నియమాలు పాటించాలని కోరుకుంటున్నాను. జై జై వాసవి. జై జై వాసవి. ఇది వాస్తవంగా మేము గతంలో అయ్యప్ప మాల చాలాసార్లు వేశాను నేను. కానీ అయ్యప్ప మాలకు భిన్నంగా ఇవాళ పంతుల యొక్క మంత్రోక్షణ ద్వారా ఈ యొక్క మాలను మాకు వేయడం జరిగింది. ఈ మాలాధారణ విషయంలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క స్ఫటికమాల 2 రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఉంటుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక పరంగా కూడా ఈ మాల వేసుకోవడం జరిగింది, మాలాధారణ ధరించడం జరిగింది. ఈ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన వరకు ఈ మాలాధారణ ఉండి ఈ మాలను మళ్ళీ కూడా మేము విసర్జన చేసుకుంటూ మళ్ళీ వేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇలా వెసులుబాటు చేశారు మా పంతులు గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం యొక్క కమిటీకి, మా యొక్క భక్తుల గురించి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. జై బలో వాసవి మాతాకి జై. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కంకణధార పూర్తి కావడం జరిగింది. నిష్టగా ఈ యొక్క పూజ కంప్లీట్ చేసుకుని అమ్మవారి అందరూ దీంట్లో భాగస్వామ్యం కావాలి. ఈ 5 రోజుల భాగంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం ఈ యొక్క దిగ్విజయమైన ప్రోగ్రాం నుండి పూర్తి చేయాలని ఆదేశం జై వాసవి, జై జై వాసవి. అదే మీ అందరికీ ఆహ్వానంగా మానించి ఫేస్బుక్ భక్తులు ఎంతమంది చూస్తున్నారు అందరికీ 23వ తారీఖు నాడు ఈ కార్యక్రమానికి చేయాలని జై జై వాసవి రానా నుంచి అన్న ప్లీజ్ వాళ్ళు చెప్పండి. ఇక్కడ నుంచి ఇట్లా గట్టిగా చెప్పాను ప్లీజ్. జై వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాపన ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈరోజు కంకణధారణ చేసుకోవడం జరిగింది. ఈ 11 రోజులు నియమనిష్టంతో ఉండి అమ్మవారి ప్రతిష్టకి మేమందరము సమన్వయం అవుతున్నాము.
ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని కోరుకుంటున్న అమ్మవారిని దీనికి సహకరించిన ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై వాసవి మాతాజీ. జై వాసవి మాతాకి జై. ప్రకాష్ భట్లే వాసవి మాతాకి జై. జై వాసవి జై జై వాసవి మాతాకి జై. బర్త్డే సందర్భంగా అందరినీ ఓటర్లు పిలుస్తుందని చెప్పు. జై వాసవి జై జై. ఏం ప్రిపేర్ కాలేదా? మున్ని కాడుంది. ఉంది